ఇంతకాలంగా ఎదురు చూసిన ఏపీ పోలింగ్ అనేది జరిగిపోయింది. అదే విధంగా అందరిలో టెన్షన్ అనేది మొదలైంది. దానికి ఇప్పుడు విరామం చెప్పే సమయం కూడా మొదలైంది. ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే అన్ని కేంద్రాల వద్ద కొన్ని చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలని జరగడం చూసాము. అదేవిధంగా అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వృద్ధులు కావచ్చు, అలాగే మధ్య వయస్కులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ పాటించారు. అలాగే అధికారులు కూడా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా పటిష్టమైన బందోబస్తు అనేది పోలీసుల ద్వారా కూడా అందరికీ సాయం అందించడం అలాంటివి కూడా చాలానే జరిగాయి. వృద్ధులను కూడా తమ కేంద్రాలకు పంపించడంలో కూడా వాలంటీర్స్ కూడా కొంత సహాయం చేశారనే చెప్పవచ్చు. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని చోట్ల మాత్రమే లైక్ గూడూరు వంటి అంటే కొన్ని గుంటూరు తెనాలికి సంబంధించిన ప్రదేశాలు, అలాగే బుచ్చిరెడ్డిపాలెం సంబంధించిన ప్రదేశాల్లో కూడా కొన్ని ఘటనలు జరగడం చూసాము మనం. అలాగే కొందరు తమ కండువాళ్ళు కప్పుకొని వెళ్ళడం వల్ల వార్ జరిగిన విషయాలు కూడా చూసాము. ఇక నియోజకవర్గం పరిధిగా చూసినట్లయితే పర్సంటేజ్ అనేది ఎలా ఉన్నది అంటే మన నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి పర్సంటేజ్ అనేది ఎలా ఉన్నది మా కొలీగ్ శివ మీకు అందజేస్తారు. సో ఓకే, మనం ఇప్పుడుగా చూసుకున్నట్లయితే ప్రముఖంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నో 10 నియోజకవర్గాలు ఉన్నాయి మన దగ్గర. ఇందులో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే 65.32% అయితే పోలింగ్ నమోదయ్యింది. అండ్ దాని తర్వాత మనకి ప్రధాన నగరంగా చెప్పుకునేటటువంటి కావలి పరిధిలో అయితే 57.37% అయితే పోలింగ్ శాతం నమోదైంది. అలానే ఆత్మకూరులో 57.06, కోవూరులో 55.49, నెల్లూరు సిటీకి సంబంధించి 55.02% అయితే పోలింగ్ నమోదయ్యింది. నెల్లూరు రూరల్లో 54.67, ఉదయగిరిలో 59.34% అయితే పోలింగ్ నమోదైనట్లు వెల్లడిస్తున్న రిపోర్ట్స్ అన్ని. అలానే సర్వేపల్లిలో అతి ఎక్కువగా 61.90 నమోదయ్యింది. అలానే గూడూరులో 39, సూళ్లూరుపేటలో 45, వెంకటగిరిలో 44%. ప్రస్తుతానికి మధ్యాహ్నం నుంచి కానీ మనగా చూసుకున్నట్లయితే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తుంది రిపోర్ట్స్ ద్వారా. మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రం 60% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అంటే గతసారితో కంపేర్ చేస్తే, అంటే 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే ఈసారి ఓటర్లు కూడా చాలా ముందుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మార్పు కావాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో ముందుకు నడుస్తున్నారు. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చినటువంటి అప్డేట్ అనమాట ప్రస్తుతం ఇది.